When I was a kid, the first time I was filled with the Holy Spirit, before that, I always used to think, oh, how am I supposed to see God? How am I supposed to feel Him in my life? నేను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోనక ముందు ఇలా ఆలోచించేవాడిని. నేను దేవుణ్ణి ఎలా చూడాలి, ఎలా పొందుకోవాలి, ఎలా ప్రార్థించాలని ఆలోచించేవాడిని. That day, Mom returned from the Sunday service and she came and sat with me and my sister. ఆ రోజు మరి అమ్మ సండే ఆరాధన నుండి వచ్చినప్పుడు నా సహోదరి అమ్మ నాతో పాటు కూర్చున్నారు. And when we asked this question to her, she said, have a little bit of faith and pray to God. నేను నా తల్లితో ఈ ప్రశ్న అడిగినప్పుడు తను చెప్పారు, దేవుని యందు చిన్న విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే చాలు. And so with a pure heart, I began praying to God. మరి పరిశుద్ధ హృదయముతో నేను దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాను. And that day, I did not pray for 5, 10 or 15 minutes. I went for hours. ఆ రోజు 5, 10, 15 నిమిషాలు కాదండి, గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించాను. It was as if God was talking to me. మరి దేవుడు నాతో మాట్లాడటం నేను గ్రహించగలిగాను. And while I was praying, I received a vision. నేను ప్రార్థిస్తున్నప్పుడు దర్శనాలు చూడటం మొదలుపెట్టాను. It was a white figure putting the armor of God on me. దేవుని యొక్క సర్వాంగ కవచం నా మీద వేయటం చూశాను. And when I was a kid, so I did not know what I was looking. So I opened my eyes and I said, Mom, there is someone that's putting clothes on me. నేను వెంటనే కళ్ళు తెరిచి అమ్మతో మాట్లాడుతుంటే, అమ్మ ఎవరో నా మీద వస్త్రాలు వేస్తున్నారని చెప్తున్నాను. Mom said that was Jesus putting the armor of God on you. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి నీ మీద ఆ సర్వాంగ కవచమును ధరింపజేస్తున్నాడు. My faith in Him solidified that day. ఆ సమయం నుండి ఆయన యందు నా విశ్వాసం ఎంతో స్థిరపడింది. The more I prayed, the more He opened up to me. నేను ఎంత ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానో అంత ఎక్కువగా దేవుడు నాకు బయలుపరుచుకున్నాడు. All it requires is a little bit of faith. దానికి మనకు కావలసినటువంటిదల్లా దేవుని యందలి చిన్న విశ్వాసం మాత్రమే. And the Holy Spirit is ready to touch you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించడానికి, తాకటానికి సిద్ధంగా ఉన్నాడు.